చెప్పలేమండి. ఆరోగ్యం కోసం ఎన్నో మనం చేస్తూ ఉంటాము. ప్రకృతి ఇచ్చినవే కదా మనకి ఇది. ఇలాంటి ఏముందిలే అని మాత్రం అనుకోవద్దు. నేను అట్లనే అనుకున్నా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. టీ కాఫీ తాగారండి? అయితే ఇదిగో ఇందాక తాగేసి ఇక్కడ పెట్టినాను. సండే కదా, హాయిగా నిమ్మలంగా లేచిరా అందరూ. నేనైతే ఇందాకే లేచిన, టీ పెట్టుకొని ఫస్ట్ టీ తాగాను. ఇంకెవరైతే లేవలేదు, అయినా ముందే లేచిస్తా. సండే అయినా తొందరగానే లేచిస్తాను నేను. అలా మెలకొచ్చేస్తుంది అంతే అనమాట. ఇంకొకటి ఏంటంటే అండి, రాత్రి నేను మునగాకు పచ్చడి కాదు, మునగాకు పొడి చేసిన అనమాట. మునగాకు చాలా ఆరోగ్యానికి మంచిదంట అండి. అందులో ఐరన్ ఇంకేమేమో ఉంటాయంట, అది మనకు తెలియదు, డాక్టర్స్కి అయితేనే తెలుస్తుంది. ఏమేమో ఉంటాయంట. చాలా మొత్తానికైతే బోన్స్కి చాలా మంచిదంట అండి. బోన్స్ గట్టి పడతాయంట, ఐరన్ వస్తుందంట. లేడీస్కి అయితే చాలా మంచిదంట. ఇంకా సో అది చేద్దాం అంటే తెచ్చాను, కానీ 2-3 రోజులు అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టిన. తర్వాత తీసి కొంచెం ఎంత సింపుల్ అంటే అండి, ముందు అనుకున్నా చాలా కష్టమేమో ఎవరు చేస్తారులే అనుకున్నా, కానీ చాలా సింపుల్. చేసిన తర్వాత తెలిసింది నాకు. ఇదిగోండి, చాలా బాగుంది. చూసారు కదా, కనిపిస్తుందా? చాలా సూపర్ టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా వెరీ వెరీ సింపుల్ అనమాట. ఏం లేదండి, ఆకు కొద్దిగా కడిగి పైన కొంచెం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేయించిన తర్వాత, ఇంట్లో అన్ని పప్పులు ఉంటాయి కదా, శనగపప్పు, మినపప్పు, ఇంకా వేసుకుంటే కొంచెం కందిపప్పు కూడా వేసుకోవచ్చు. అవి లైట్గా ఇట్లా కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసి, తర్వాత ఎండుమిరపకాయలు కూడా దానికి తగ్గట్టు, ఆకులు తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసి, కొంచెం జీలకర్ర, ధనియాలు అట్లనే కాలి ఇంతే అండి. పప్పులు, ధనియాలు, మిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టేసి, ఈ ఆకును కూడా కొద్దిగా మనకి ఇట్లా ఫ్రై చేయాలి. కొద్దిగా ఆయిల్ వేసేసి, చుక్క ఎక్కువ వేయద్దు ఆయిల్, ఫ్రై చేసి అన్నీ మిక్సీ పట్టడమే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలా సింపుల్, వెరీ సింపుల్. ఇంత మంచిది మనం ఎందుకు పోగొట్టుకుంటామా అనిపిస్తుంది. ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది అనమాట. సో చెట్లు అయితే చాలానే ఉంటాయి, సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా చేసుకోవాల్సిందే. మనం బయట కొనుక్కునే దానికంటే చేసుకోవడం చాలా ఈజీ అండి. అసలు టేస్ట్ అయితే నేను అసలు నమ్మలేదు, నిజంగా చెప్తున్నా, అంత బాగుంటుందని నేనైతే నమ్మలేదు. ఏమోలే అసలు అనుకున్నా, పడేద్దాం మాకు అనుకునే దాన్ని మేము ట్యాబ్లెట్లు వేస్తుంటాం, దాని బదులు ఇలాంటివి చేసుకుని తింటే ఐరన్ కోసం ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాము. అది వేసుకునే బదులు ఈ మునగాకుతో పొడి చేసుకొని తింటే చాలా మంచిదంటండి. ట్రై అయితే చేయండి. చెప్పాను కదా, ప్రాసెస్ చాలా సింపుల్. ఏముందిలే అని మాత్రం అనుకోవద్దు. నేను అట్లనే అనుకున్నా, అలా మాత్రం అనుకోవద్దు. కొంచెం టైం తీసుకొని సింపుల్గా చేసుకునేదనమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఆ క్వాంటిటీని బట్టి మనకు 1 వీక్ అట్లా కూడా, 1 వీక్ 10 డేస్ అట్లా కూడా వస్తుంది. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు చెప్పలేమండి. ఆరోగ్యం కోసం ఎన్నో మనం చేస్తూ ఉంటాము. ప్రకృతి ఇచ్చినవే కదా మనకి ఇది. ఇలాంటివి తీసుకొని తింటే చాలా మంచిది. ట్రై అయితే చేయండి, సోది అనుకోకండి. ఇదంతా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే బోల్ నచ్చిందండి. రాత్రి దోశలలో వేసుకున్న, నైట్ దోశలకి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి దోశలు తీసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ట్రై చేయండి మీరు కూడా, ఆకు తెచ్చుకొని. చాలా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ కూడా చేయండి.